మామయ్య జరిగిన ఐపీఎల్ యాక్షన్లో చాలా సర్ప్రైజ్ జరిగాయి మామ. స్టార్ ప్లేయర్స్ చాలా మంది అన్సోల్డ్ అయిపోయారు మామ. అప్పుడు ఇండియన్ ప్లేయర్స్ మీద అయితే కాస్ల వర్షం కురిసింది మామ. అసలు ఈ రోజు ఐపీఎల్ యాక్షన్ ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం మామ. యాక్షన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ప్లేయర్ గా జేక్ ఫ్రేజర్ మెగర్కి వచ్చాడు మామ. అతను వెంటనే అన్సోల్డ్ అయిపోయాడు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన అతను ఎవరు తీసుకోలేదు. చాలా ప్రైస్ కి వెళ్తాడు అనుకున్న డేవిడ్ మిల్లర్ ని తీసుకోవడానికి ఎవరు రాలేదు మామ. ఒక స్టేజ్ లో అన్సోల్డ్ అయిపోతాడు అనిపించింది, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 2 crores బేస్ ప్రైస్ గా తీసుకుంది అతన్ని. ఇది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. డేవిడ్ మిల్లర్ కోసం చాలా టీమ్స్ వెళ్తాయి అనుకున్నారు అందరూ, కానీ సడన్ గా 2 crores బేస్ ప్రైస్ గా తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. తర్వాత 75 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన పృథ్వీ షా ఎవరు తీసుకోలేదు. మొదట్లో అన్సోల్డ్ అయిపోయాడు, ఏ టీం తీసుకోలేదు, కానీ చివరిలో ఢిల్లీ క్యాపిటల్స్ 75 లక్షలు తీసుకుంది. తర్వాత 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చిన డివన్ కన్వే పైన ఏ టీం ఇంట్రెస్ట్ చూపించలేదు, తను అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత 2 కోట్ల బేస్ ప్రైజ్ తో కెమెరాన్ గ్రీన్ వచ్చాడు. తన కోసం ముంబై మొదట బిడ్ స్టార్ట్ చేసింది. తర్వాత ఆర్ఆర్ కేకేఆర్ 12 కోట్ల వరకు పోటీ పడ్డారు. 13 కోట్ల 60 లక్షల దగ్గర ఆర్ఆర్ డ్రాప్ అయిపోయింది. గ్రీన్ ని కొనేసాం అనుకున్న టైంలో చెన్నై వచ్చి షాక్ ఇచ్చింది. కేకేఆర్ పర్స్ మొత్తం ఖాళీ చేయడానికి ఏకంగా 25 కోట్ల వరకు బిడ్ చేసింది. ఇక ఫైనల్ 25 కోట్ల 20 లక్షలకి గ్రీన్ ని కొనేసింది కోల్కతా. 25 కోట్లలో ఓన్లీ 18 కోట్లు మాత్రం గ్రీన్ కి వెళ్తుంది, మిగతా అమౌంట్ మొత్తం బీసీసీకి వెళ్తుంది. ఆ అమౌంట్ తో బీసీసీ ప్లేయర్స్ వెల్ఫేర్ కి యూజ్ చేస్తుంది. తర్వాత 75 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఎవరు తీసుకోలేదు. మొదట అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత 75 లక్షలకి సిఎస్కే టీం అతను తీసుకుంది. తర్వాత లియామ్ లివింగ్స్టన్ వచ్చాడు. మొదట చాలా సార్లు అతను అన్సోల్డ్ అయిపోయాడు, కానీ తర్వాత రౌండ్ లో అతని కోసం టీమ్స్ బిడ్ చేయడం మొదలు పెట్టాయి. ఫైనల్ ఎస్ఆర్హెచ్ టీం 13 కోట్లకు అతన్ని తీసుకుంది. తర్వాత 2 కోట్ల బేస్ ప్రైస్ తో వనిందో అవసరంగా వచ్చాడు. అతని బేస్ ప్రైస్ కి లక్నో సూపర్ జైంట్స్ 2 కోట్లకి తీసుకుంది. తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చాడు. తన కోసం అన్ని టీమ్స్ డౌట్ గానే వచ్చాయి. తన కోసం ఎల్ఎస్జీ, జీటీ, ఆర్సీబీ బిడ్ చేయడం మొదలుపెట్టాయి. తర్వాత కేకేఆర్ కూడా తన కోసం బిడ్ చేయడం మొదలుపెట్టింది. ఫైనల్ 7 కోట్లకి ఆర్సీబీ అతన్ని తీసుకుంది. ఇది మాత్రం మామూలు బిడ్ కాదు. తనలాంటి ఇండియన్ ఆల్రౌండర్ 7 కోట్ల కంటే అది మామూలు విషయం కాదు. తర్వాత 75 లక్షల బేస్ ప్రైస్ వచ్చిన దీపక్ కూడా అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత వికెట్ కీపర్స్ వచ్చారు. 75 లక్షల బేస్ ప్రైస్ వచ్చిన కేఎస్ భరత్ అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత క్వింటన్ డికాక్ వచ్చాడు. అతను రీసెంట్ గా చాలా మంచి ఫామ్ ఉన్నాడు, అతనికి మంచి డిమాండ్ ఉంటుంది అనుకున్నారు అందరూ, కానీ అతన్ని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ 1 crore తీసుకుంది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్స్ రమణాలో గుర్బాజ్ అండ్ జానీ బెర్స్టో అన్సోల్డ్ అయిపోయారు. తర్వాత వచ్చిన బెన్ టాకెట్ ని ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకి తీసుకుంది. తర్వాత 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఫిన్నెల్ అని వచ్చాడు. అతను కేకేఆర్ టీం బేస్ ప్రైస్ 2 కోట్లకి తీసుకుంది. తర్వాత వచ్చిన మ్యాట్ హెన్రీని ఏ టీం తీసుకోలేదు, తను కూడా అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత ₹1 కోటి బేస్ ప్రైస్ తో వచ్చిన ఆకాష్ దీప్ ని కూడా ఏ టీం తీసుకోలేదు, తను కూడా అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత 75 lakhs బేస్ ప్రైస్ తో వచ్చిన శివమావి పైన కూడా ఏ టీం ఇంట్రెస్ట్ చూపించలేదు, తను కూడా అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన మతీషా పత్రాని మీద కాసుల వర్షం కురిసింది. మొదట అతని కోసం ఎల్ఎస్జీ, డీసీ చాలా పోటీ పడ్డాయి. తర్వాత కేకేఆర్ ఫ్రేమ్లోకి వచ్చింది. తర్వాత ఎల్ఎస్జీ, కేకేఆర్ మధ్య పోటీ జరిగింది. ఫైనల్లీ 18 కోట్లకి కేకేఆర్ టీం పత్రాన్ని తీసుకుంది. తర్వాత స్పెన్సర్ జాన్సన్ వచ్చాడు, కానీ అతని మీద ఏ టీం ఇంట్రెస్ట్ చూపించలేదు, తను అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత 2 కోట్ల బేస్ ప్రైస్ అన్రిత్ నోకియా వచ్చాడు. తనని బేస్ ప్రైస్ కే ఎల్ఎస్జీ టీం తీసుకుంది. తర్వాత రాహుల్ చార్ వచ్చాడు, కానీ అతను ఎవరు తీసుకోలేదు. మొదట తను అన్సోల్డ్ అయిపోయాడు, కానీ తర్వాత సిఎస్కే అతన్ని 5 కోట్ల 20 లక్షలు తీసుకుంది. తర్వాత రవి బిష్ణు వచ్చాడు. మొదట అతని మీద ఎవరు ఇంట్రెస్ట్ లేనట్టు కనిపించింది. ఆర్ఆర్ చిన్నగా బిడ్ స్టార్ట్ చేసింది. తర్వాత సిఎస్కే పోటీకి వచ్చింది. అలా 2 టీమ్స్ పోటీగా 6 కోట్ల వరకు వెళ్ళాయి. ఫైనల్లీ రాజస్థాన్ రాయల్స్ 7 కోట్ల 20 లక్షలు తీసుకుంది రవి బిష్ణుని. తర్వాత శ్రీలంకకు చెందిన స్పిన్నర్ మహేష్ దీక్షణ్ వచ్చాడు, కానీ అతని మీద ఏ టీమ్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు, అతను అన్సోల్డ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన కిరోస్ అని సిఎస్కే టీం 2 కోట్లకు తీసుకుంది. తర్వాత వచ్చిన ఏడాది అభినవ్ మనోహర్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించడంతో వాళ్ళు అన్సోల్డ్ అయిపోయారు. తర్వాత వచ్చిన 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద ఒక కాస్త వర్షం కురిసింది. ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ అనే 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైన 14 కోట్ల 20 లక్షలకు 14 కోట్ల 20 లక్షలకి ఇద్దరిని తీసుకుంది. తర్వాత ఎస్ఆర్హెచ్ టీం శివన్ కుమార్ అనే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని 30 లక్షలు తీసుకుంది. మొదట అన్సోల్డ్ అయిపోయిన శివమావిని 75 లక్షలకు ఎస్ఆర్హెచ్ టీం తీసుకుంది. ఈ ఐపీఎల్ యాక్షన్ లో ఏ టీం బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.